నేను ఐఐటి మద్రాస్‌లో బీటెక్ చేస్తున్నప్పుడు, నా ప్రిపరేషన్ స్ట్రాటజీయే కాకుండా, నా ఫ్రెండ్స్ ఎవరైతే ఐఐటి మద్రాస్‌లో నాతో పాటు బీటెక్ చేశారో, వాళ్ళ ప్రిపరేషన్ కూడా చాలా దగ్గరగా అబ్జర్వ్ చేశాను. అందరూ ఒకేలాగా ప్రిపేర్ అవ్వరు కానీ, కొన్ని కామన్ పాయింట్స్ ఉంటాయి. ఖచ్చితంగా వాటిని స్ట్రెస్ చేస్తే, ఈవెన్ ఒక యావరేజ్ స్టూడెంట్ కూడా ఐఐటీ ర్యాంక్ వచ్చే అవకాశం ఉంటుంది. నా ఫ్రెండ్స్‌లో కొంతమంది ఇంటర్మీడియేట్‌తో పాటు జేఈఈకి ప్రిపేర్ అయ్యి ర్యాంక్ సాధించారు. ఇంకొంతమంది ఇంటర్‌లో ర్యాంక్ సాధించలేకపోవడం వలన లాంగ్ టర్మ్ చేసి, ఒక 1 ఇయర్ లాంగ్ టర్మ్ చేసి కూడా ఐఐటీ జేఈఈలో మంచి ర్యాంక్ సాధించారు. అయితే శరత్ చంద్ర ఐఐటీ అకాడమీలో మొదటి నుంచి కూడా నేను ఫాలో అవుతున్న ప్రిన్సిపల్స్ ఏంటంటే, ఈ కామన్ థింగ్స్ ఏవైతే మనం ఖచ్చితంగా ఫాలో అయితే ఎవరికైనా ర్యాంక్ వస్తుందో అనే ఫ్యాక్టర్స్‌ని ఇన్వాల్వ్ చేయడం వల్లనే శరత్ చంద్ర ఐఐటీ అకాడమీ గాని, జూనియర్ కాలేజ్‌లో కూడా ఇంటర్మీడియేట్‌తో పాటు జేఈఈ కోచింగ్ మా దగ్గర తీసుకున్న వాళ్ళకి మంచి ర్యాంక్స్ వచ్చాయి. ఈవెన్ మా దగ్గర లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకున్న వాళ్ళకి కూడా మంచి ర్యాంక్స్ వచ్చాయి. ఇందులో ఫస్ట్ మేము ఫోకస్ చేసేది ఏంటంటే ఫ్యాకల్టీ మీద. నా దగ్గర ఉన్న ఫ్యాకల్టీలో చాలామంది ఐఐటి మద్రాస్ నుంచి, ఢిల్లీ నుంచి, ఐఐటి బాంబే నుంచి బీటెక్ చేసిన వాళ్ళు ఉన్నారు. మాస్టర్స్ చేసిన వాళ్ళు ఉన్నారు. నార్త్ ఇండియన్ ఫ్యాకల్టీ ఉన్నారు. సౌత్ ఇండియన్ ఫ్యాకల్టీ ఉన్నారు. ఇట్స్ ఎ గుడ్ కాంబినేషన్ ఆఫ్ వెరీ గుడ్ ఫ్యాకల్టీ. ఎందుకంటే ఇప్పుడు కూడా నేను స్ట్రెస్ చేసేది హైలీ ఇంటలెక్చువల్ విత్ గుడ్ ఎక్స్‌పీరియన్స్ ఫ్యాకల్టీతోనే మనం ప్రోగ్రామ్ రన్ చేస్తాం ఈ ప్రోగ్రామ్‌ని. సెకండ్ పాయింట్ ఏంటంటే మన మెటీరియల్. మన మెటీరియల్ ఒక స్టూడెంట్ క్లాస్ విన్న తర్వాత కూడా మన మెటీరియల్ చదివితే థియరీ అంతా కవర్ అయిపోతుంది. ఎక్సర్సైజ్‌లో కూడా లెవెల్ 1 ఎక్సర్సైజ్‌లో ఎన్‌సీఈఆర్‌టీకి సంబంధించి క్వెషన్స్ అన్నీ కవర్ చేస్తాం. దానివల్ల ఏమవుతుందంటే ఎన్‌సీఈఆర్‌టీస్ ఫినిష్ అయిపోతాయి. లెవెల్ 2లో ఎంసెట్, బిట్‌సాట్ ఇటువంటి ఎగ్జామ్ కావాల్సిన క్వెషన్స్ అన్నీ కూడా ఫినిష్ చేస్తాం. లెవెల్ 3లో జేఈఈ మెయిన్స్ మీద బాగా ఫోకస్ చేసేలా క్వెషన్స్ ఉంటాయి. దానివల్ల ఎన్ఐటీస్ గానీ అటువంటి ర్యాంక్ సాధిస్తారు. వాటిల్లో సీట్ సాధిస్తారు స్టూడెంట్స్. అలాగే లెవెల్ 4 అడ్వాన్స్ లెవెల్ ఉంటాయి. అడ్వాన్స్ లెవెల్ బాగా చేయడం వలన ఖచ్చితంగా ఐఐటీలో సీట్ అనేది వస్తుంది. ఇలా 4 లెవెల్స్‌లో ప్రాబ్లమ్స్ చేయిస్తాము. ఇంకొంతమంది స్టూడెంట్స్ ఇంకా ఎవరైతే ఇంకా ఫాస్ట్‌గా ఉంటారో లెవెల్ 5 అని చెప్పి అడ్వాన్స్డ్ కన్నా ఇంకొంచెం ముందుకెళ్తాం. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఇండియాలో టాప్ 10, 20 ర్యాంక్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. థర్డ్ థింగ్ మేము ఫోకస్ చేసేది ఎగ్జామ్స్ మీద. మా టెస్ట్స్ ఎలా ఉంటాయంటే ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ జేఈఈ అడ్వాన్స్డ్ అనే కాకుండా మెయిన్స్ గానీ, బిట్‌సాట్ గానీ, ఐఏటీ, ఎన్ఈఎస్టీ ఇలా మల్టిపుల్ ఎగ్జామ్స్‌ని క్లియర్ చేసే విధంగా ఎగ్జామ్స్ పెడుతూ ఉంటాము. వీక్లీ అండ్ మంత్లీ క్యుములేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయి. డైలీ ప్రాక్టీస్ టెస్ట్ కూడా స్టూడెంట్స్‌కి ఉంటుంది. దానివల్ల స్టూడెంట్స్ ఏంటంటే కొంచెం బాగా చదివే వాళ్ళు ఐఐటీలో ర్యాంక్ సాధిస్తారు. ఒకవేళ ఐఐటీ, ఎన్ఐటీ మిస్ అయినా కూడా లోకల్ ఇంజినీరింగ్ కాలేజ్‌కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఐఏఎస్సీఆర్స్, ఎన్ఐఎస్సీఆర్స్, ఐఐఎస్సీ, ఐఐఎస్టీ, సీఎంఐ, ఐఎస్ఐ ఇలాంటి టాప్ కాలేజెస్‌లో సీట్ వచ్చేలాగా కూడా మేము ట్రైనింగ్ ఇస్తాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పర్సనల్ కేర్. క్లాసెస్ మంచి ఫ్యాకల్టీ చెప్పడమే కాకుండా క్లాసెస్ తర్వాత స్టడీ అవర్స్ అండ్ కౌన్సిలింగ్ కూడా ఉంటుంది. డైలీ ఒక 6 అవర్స్ ఉంటుంది. ఈ టైంలో కూడా ఆ టాప్ ఫ్యాకల్టీనే పిల్లలకి డౌట్స్ క్లియర్ చేస్తుంటారు. మెంటర్‌షిప్ చేస్తుంటారు. ప్రతి స్టూడెంట్‌తో కూడా ఇండివిడ్యువల్‌గా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ వీక్‌నెస్ తెలుసుకొని దాన్ని స్ట్రెంగ్త్‌గా మారుస్తారు. ఇంటర్‌తో పాటు ఐఐటీయే కాకుండా లాంగ్ టర్మ్ ఐఐటీలో ఇది ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్. ఎందుకంటే లాంగ్ టర్మ్‌లో ఏమవుతుందంటే వాళ్ళకి ఓన్లీ 7 మంత్స్ టైమే ఉంటుంది. జూన్‌లో బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. డిసెంబర్ కల్లా సిలబస్ అంతా ఫినిష్ చేయాలి. రివిజన్ కూడా చేయాలి. అంటే తక్కువ టైంలో సిలబస్ ఫినిష్ చేయాలి. అందుకనే అటువంటి స్టూడెంట్స్‌కి సిలబస్ ఫాస్ట్‌గా ఫినిష్ చేయడమే కాకుండా మా ఫ్యాకల్టీ ఏం చేస్తారంటే వాళ్ళు ఇంటర్మీడియేట్ చదువుతున్న రోజుల్లో ఏ టాపిక్స్ వీక్‌గా ఉన్నారో ఐడెంటిఫై చేసి ఆ వీక్ టాపిక్స్‌లో వాళ్ళని స్ట్రెంథెన్ చేయడం జరుగుతుంది. దానివల్ల మా దగ్గర లాంగ్ టర్మ్ తీసుకుంటే ఖచ్చితంగా జేఈఈలో ర్యాంక్ వస్తుంది. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. శరత్ చంద్ర జూనియర్ కాలేజ్‌లో అయినా, ఐఐటీ అకాడమీలో కూడా వి ఫోకస్ ఆన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. అంటే మా దగ్గర ఏసీ క్లాసెస్ విత్ డిజిటల్ బోర్డ్స్ అంటే కాన్సెప్ట్స్‌ని బాగా అర్థమయ్యేలా ఎక్స్‌ప్లెయిన్ చేయడం కోసం డిజిటల్ బోర్డ్ మీద వీడియోస్ చూపించడం గానీ, గ్రాఫికల్ రిప్రజెంటేషన్ గానీ చూపిస్తూ ఉంటాం. అలాగే ఇండివిడ్యువల్ చైర్స్ ఉంటాయి. క్లాస్‌కి లిమిటెడ్ స్ట్రెంత్ ఉంటుంది. లిమిటెడ్ స్ట్రెంత్ ఉండడం వల్ల ఏమవుతుందంటే క్లాస్ రూమ్‌లోనే డౌట్స్ క్లియర్ చేయగలుగుతాము. ప్రతి స్టూడెంటు ఎలా చదువుతున్నారు, ఎలా వింటున్నారో ఫ్యాకల్టీ తెలుస్తూ ఉంటుంది కాబట్టి పర్సనల్ క్లాస్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళతో కూర్చొని వాళ్ళకి ఇంకా ఎంకరేజ్‌మెంట్ ఇవ్వగలుగుతారు. సో దట్ ఏ స్టూడెంట్ కూడా డిప్రెషన్, డీమోటివేషన్ లేకుండా ఎప్పుడు కూడా ఎంకరేజ్డ్‌గా ఉంటూ ఉంటారు. ఈవెన్ మా దగ్గర చదువుకొని ఐఐటీలో టాప్ ర్యాంక్స్ వచ్చిన స్టూడెంట్స్ కూడా రెగ్యులర్‌గా మా కాలేజ్‌కి వస్తూ మా స్టూడెంట్స్ ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. ర్యాంకులను చూడడం వల్ల వీళ్ళు ఇన్‌స్పైర్ అవుతూ ఉంటారు. వాళ్ళ దగ్గర నుంచి స్ట్రాటజీ కూడా నేర్చుకుంటూ ఉంటారు. అలాగే హాస్టల్ స్టూడెంట్స్ కూడా స్పేషియస్ రూమ్స్ ఉంటాయి. హైజీనిక్ ఫుడ్ ఉంటుంది. అలాగే స్టూడెంట్స్‌కి స్ట్రెస్ లేకుండా ఎడ్యుకేషన్ కోసం యోగా అని, స్పోర్ట్స్ అని కూడా వీక్లీ క్లాస్ ఉంటాయి. ఈ క్లాసెస్ మావి ఆఫ్‌లైన్‌లో విజయవాడలోనే కాకుండా ఆన్‌లైన్‌లో కూడా ఉంటాయి. బట్ నా అడ్వైస్ అయితే ఆఫ్‌లైన్‌లోకొస్తే ఒక డిసిప్లిన్ ఉంటుంది. పర్సనల్ ఇంటరాక్షన్ ఉంటుంది. మన పీర్ గ్రూప్‌ని చూస్తూ మనం కూడా ఒక కాంపిటీటివ్ స్పిరిట్‌తో చదువుతాము. ఆన్‌లైన్ అయితే సెల్ఫ్ డిసిప్లిన్ ఉండాలి. అది తక్కువ పిల్లలకే ఉంటుంది.
అయినా కూడా ఆఫ్లైన్ రాలేకపోతే సేమ్ క్లాసెస్ని ఆన్లైన్లో కూడా మీరు తీసుకోవచ్చు. అయితే ఆన్లైన్లో కూడా ఎగ్జామ్స్ ఉంటాయి, క్లాస్ జరుగుతూ ఉంటాయి, లైవ్ ఉంటుంది, రికార్డ్ కూడా ఉంటుంది. ఆల్ ది బెస్ట్. మా దగ్గర 10th అయిపోయిన వాళ్ళు ఇంటర్మీడియట్తో పాటు జేఈ కోచింగ్ తీసుకోవచ్చు. ఇంటర్ అయిపోయిన వాళ్ళు లాంగ్ టర్మ్ 1 ఇయర్ లాంగ్ టర్మ్ తీసుకొని కూడా జేఈ కోచింగ్ తీసుకుంటే మంచి ర్యాంక్ సాధించగలరు. ఆ గ్యారంటీ మేము ఇవ్వగలము. ఆల్ ది బెస్ట్. డూ వెల్.